నమస్కారం సోదరా, మీరు ఇదివరకు చూసిన వీడియో కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియో చిత్రీకరించింది నేను, నా మిత్రుడు అనమాట. ఆ వాడు కూడా ఆ ప్రాంతవాసుడే. ఆ ప్రాంతవాసుడు అయ్యిండు కూడా నన్ను ఇంత మోసం చేస్తాను అనుకోలేదు. అది ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియో చివరిలో చెప్తాను. కొంచెం హాస్యాస్పదంగాను ఆశ్చర్య చిక్కుతులను కూడా చేస్తుంది అనమాట. ఇకపోతే మీరు చూస్తున్నది అక్కడ ఎక్కడైతే పిల్లర్ వేస్తున్నారో అక్కడి నుంచి మేము ఉండే ఈ వారికి దగ్గర 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. చూడండి ఆ దడి ఈ దడి ఎంత దూరం ఉందో. మేము అక్కడికి వెళ్ళాలంటే బాగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆ టైంలో ఆ ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. చూడండి మా అవస్థలో. అక్కడ గుట్టలు దిగుతా పడతా లేస్తూ ఇద్దరం, వాడు ఆడుపోతే నేను పోతే వాడు, ఇద్దరం వీడియో చేసుకుంటా మొత్తానికైతే ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అతి భయంకరమైన సిచ్యువేషన్ని, దృశ్యాల్ని మా కళ్ళతో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి ఎంత దిగుడు ఉండదో ప్రాంతము. ఇకపోతే ఎంత వర్షాభావం లేకపోతే అక్కడ అంత కోతకు గురవుతుందో చూడండి. ఒకప్పుడు ఇదంతా ఒక పెద్ద కట్ట వేశారండి. ఇది ఎన్ని లారీలు ఎన్ని ట్రాక్టర్లు అయితే ఆ దడి నుంచి ఈ దడికి వేసుంటారు చూడండి. కేవలం మానవ తప్పిదం వల్లే ఒక ప్రాజెక్టు కొట్టుకుపోతుంది అంటే నమ్మగలమా? నమ్మాలి ఖచ్చితంగా. కేవలం వాళ్ళ ధన దాహార్తి కోసం ఇంతటి పాపానికి ఒడిగట్టారు. మీరు చూస్తున్నది రజనీకాంత్ సినిమా రోబోలో ఒక పాటలో ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంది సిచ్యువేషన్. చూడండి ఎడారి ప్రాంతంలో ఏ విధంగా నీళ్ళు నిల్వలు ఉంటాయో ఆ విధంగా ఉంది. చూడండి ఒక ప్రాజెక్టు అంటే అది ఏదైనా కానివ్వండి, ఒక తరం గురించి ఆలోచించరు. ఒక 5-6 తరాలు భవిష్యత్తు కోసం వాళ్ళు ముందు చూపుతో అప్పటి గవర్నమెంట్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజల మేలు కోసం ఆ ప్రాజెక్ట్ అయితే కట్టడం జరిగింది. చూడండి 1 కిలోమీటర్ వరకు మట్టి దోలాలంటే ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ఎంత కష్టపడి కఠోర శ్రమతో చేసుంటారో. ఒక ప్రాజెక్టు కడితే డబ్బులు మిగులుతాయో లేదో పక్కన పడితే ఎంతోమందికి దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు కోకొల్లలు ఉంటారు. అదేవిధంగా కేవలం ధనదాహార్ది తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో అప్పటి కొంతమంది నాయకులు ఈ విధంగా చేశారు అని ఆ పక్క జనాలు అయితే మాకైతే చెప్పడం జరిగింది. మాకైతే చెప్పారు, కానీ ఎందుకులే వాళ్ళ ఫేసులు రివీల్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళని అయితే మేము రికార్డ్ చేసి దీన్ని పోస్ట్ చేయలేదు. చూడండి అక్కడ మీరు గమనించినట్టయితే పెద్ద పెద్ద సిమెంట్ గొట్టాలు అయితే ఉన్నాయి. అది ఎందుకు వచ్చాయి అనేది కూడా మనకైతే తెలియదు. కానీ ఇది ప్రాజెక్ట్ కట్టేదానికి ఏమైనా తెచ్చారా లేదా అప్పటి ప్రత్యామ్నాయం కోసం ట్రాక్టర్లు పోయేదానికి ఏమైనా తెచ్చారో లేదో తెలియదు. కానీ మొత్తానికైతే పెద్ద పెద్ద గొట్టబళ్ళు అయితే తేవడం జరిగింది. చూడండి మీరు కనపడుతున్నాయి కదా ఎర్రటి మట్టి దిమ్మెలు, అవన్నీ కూడా ఈ వర్షా ప్రభావానికి వచ్చినట్టు కాదండి. మీరు చూస్తున్నది ఆ బాహుబలి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ నుంచి మేము ఫస్ట్ నిలబడిన ఆ ప్రాంతానికి కట్ట అనమాట. అప్పుడు మేము వెళ్ళాము, మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడికి డైరెక్ట్ బైక్ అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాంతంలో ఉండే పెద్ద పెద్ద భారీ గేట్లు కానివ్వండి, అక్కడ లోపల ఉన్నటువంటి సైరన్లు కానివ్వండి అన్నీ కూడా వీక్షించేవాళ్ళం అప్పట్లో. అటువంటిది ఇప్పుడు ఇలా చూస్తుంటే నిజంగా అంటే చాలా బాధేస్తుంది. మనలాంటి వాళ్ళకి బాధ వేయచ్చు, కానీ ఆ కట్ట కొట్టుకుపోవడం వల్ల 40 మంది ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఇప్పటికీ కూడా శోకిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ పాపం ఊరికినే పోదండి. అది ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, కేవలం మన కోసం ఆలోచించి ఇతరులని ఇబ్బంది పెట్టడం అనేది చాలా అంటే చాలా తప్పు. మనమే బాగుండాలి, మనం మాత్రమే బాగుండాలి అనుకుంటే మీరు ఆ రోజుటికి బాగుండొచ్చు, ఆ తర్వాత కూడా బాగుండొచ్చు. ఆ తర్వాత అనేది కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే రూపు లేకుండా పోయిందో అదేవిధంగా మీరు కూడా పోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి రేపు అనేది గుర్తుంచుకొని ఏ పని చేసినా కానీ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మీరు మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. చూడండి 2 రకాల ఎర్రమట్టి నల్లమట్టి తోలడం జరిగింది. చూడండి ఇప్పుడు అదేవిధంగా తోలాలి అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న విషయం. అప్పటి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఖర్చులు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి. సుమారుగా ఇప్పుడు అంతకి ఇంతకి 10 ఇంతలు కాదండి, దగ్గర 50-70 రెట్లు కూడా ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుంది. ఇకనైనా కానీ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారని అనుకుంటున్నాను. ఈ మధ్యన కొంతమంది ఇంజనీర్లు రాజంపేట ఇన్ఛార్జ్ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది.
సందర్శనలతో కాలయాపన చేయకుండా ఆ ప్రాంత ప్రజలకి రాజంపేట అంటేనే అన్నమయ్య ప్రాజెక్టు గుర్తు వచ్చేది. అప్పటి పాత పేరును గుర్తు తెచ్చే విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంకొక వీడియో కంటిన్యూషన్ లాస్ట్ వీడియో ఉంటుందండి, చూడండి. దానికి దగ్గరగా వెళ్ళి తీసే